హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 6/9/2024 అలాగే పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, భాద్రపద మాసము, శుక్లపక్షము, తదియ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉండి తదుపరి చవితి ప్రారంభమవుతున్నది. హస్తా నక్షత్రం ఉదయం 9:24 వరకు ఉండి తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతున్నది. వర్జము సాయంకాలం 6:27 నుంచి 8:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:22 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:39 నుంచి 1:28 వరకు. అమృత ఘడియలు రాత్రి అనగా తెల్లవారుజామున 5:18 నుంచి ప్రారంభమై రేపు సూర్యోదయ అనంతరం కూడా అమృత ఘడియ వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:14 వరకు. సూర్యోదయం 6:06 సూర్యాస్తమయం 6:22. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశికి చాలా సౌకర్యవంతమైన శుభఫలితాలు కనబడుతున్నాయి. వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానం, తీర్థయాత్ర సేవన, యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకునే అవకాశం, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్లో కూడా లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను అభివృద్ధి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను అభివృద్ధి పొందుకునే అవకాశం. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు. అలాగే కళాకారుల క్రీడా అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా మంచి పదవి లభించడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన స్థితి. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్ల కూడా అనుకూలత, నూతన వ్యాపార ప్రారంభం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు పొందుకోగలిగే అవకాశం బలంగా ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాలాభాలు కూడా అనుకూలంగా కనపడుతోంది. ధనయోగం బాగా ఉంది. అప్పుల బాధ నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు శుభప్రదంగా చెప్పబడుతోంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, మంచి ఆలోచన, కొత్త వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం, నూతన ఉద్యోగ ప్రారంభం. గత వారంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో అనుకూలంగా మారే అవకాశం, మంచి ఆలోచన విధానం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమల లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభవంతమైన స్థితి. సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో శుభయోగాలు, కళాకారుల క్రీడల లాభాలు, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం ప్రాప్తించుకోవచ్చును. మంచి ఉద్యోగ లాభం ఉంది. అనుకూలమైన చోటుకు ఉద్యోగంలో బదిలీలు కూడా ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాల సమస్య పోవడం, సోదర మైత్రి, సోదరుల వల్ల ఉద్యోగ లాభం, మిత్రుల వల్ల విదేశీయ, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు కూడా ఉన్నాయి. మంచి ప్రశాంతతని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఉద్యోగ లాభాన్ని, విదేశాల్లో స్థిర నివాసాన్ని, గ్రీన్ కార్డ్, PR పొందుకునే అవకాశాలు ఉన్నాయి. చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా లాభవంతుల స్థితి. తప్పకుండా ఆర్థిక ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారికి పర్వాలేదు, కొంతవరకు ఉపశమనము కలిగించేటువంటి వాతావరణం. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచన ఫలితం, వారి వల్ల ఆర్థిక ఆనంద లాభాలు పొందుకుంటారు. వారి నుంచేటువంటి సంక్రమించేటువంటి ఆస్తిపాస్తులు మీకు ఈ రోజున మీ పేరు మీదకి మారే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా గృహము కానీ, పొలము కానీ, స్థలము కానీ కొనుగోలు చేయడం, రిజిస్ట్రేషన్ లాంటివి పూర్తి చేసుకునే అవకాశం, శుభవార్తా శ్రవణం, సంతాన ప్రాప్తి, వివాహ సంబంధమైనటువంటి యోగ్యత, అటువంటి చర్చల్లో సఫలత పొందుకోవడం, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన సంఘటన ఈరోజు మీకు అనుకూలంగా మారే అవకాశాలు, కోర్టు తీర్పులు అనుకూలంగా రావచ్చు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయవచ్చు, కోర్టు వివాదాలు కూడా సమస్యపోతాయి. ఇక నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడలు అభివృద్ధి పొందుకోవడం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో లాభాలు, జ్యోతిష పండితులు మంచి గౌరవము, అభినందనలు పొందుకునే అవకాశాలు, అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. ఈరోజంతా సుఖవంతమైన ఆనంద సిద్ధి పొందుకోవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి అభివృద్ధి, అభ్యుదయ, శుభయోగాలు, ఊహించినటువంటి శుభ సంఘటనలు, వివాహ సంబంధ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ బాధ్యతల్లో అనుకూలత, గొప్ప వ్యక్తులతో పరిచయం మీకు లాభాన్ని కలిగిస్తుంది. మీరు అనుకున్నటువంటి పనిని సకాలంలో పూర్తి చేసుకోగలిగే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లెల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభవంతమైన స్థితి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి వ్యాపారంలో లాభం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం, శుభకార్య ఆచరణ, శుభవార్తా శ్రవణ, యజ్ఞయాగాది కృతుల్లో పాలు పంచుకోవడం, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, జ్యోతిష పండితులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా కలిసి వచ్చేటువంటి అదృష్టయోగం. ముఖ్యంగా వైద్యులందరూ వైద్యాల నిర్మాణం చేసేటువంటి అవకాశం కనబడుతోంది. వస్త్ర, వజ్ర, సువర్ణ ఆభరణ ప్రాప్తి పొందుకుంటుంది. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, విదేశాల్లో కూడా మంచి అనుకూలమైన చోట వృత్తి ఉద్యోగాదుల్లో బదిలీలు పొందుకోవచ్చు, మంచి కళాశాలలో ప్రవేశం లభించవచ్చు. చక్కటి అనుకూలవంతమైనటువంటి వాతావరణం కనబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి వాక్చాతుర్యం, చాలా ధైర్యవంత నిర్ణయాలు తీసుకోవడం, మొండితనము, పట్టుదల, ఏ పని కోసం సరే దూసుకువెళ్ళేటువంటి వ్రతం, వాహన వేగం కూడా ఉంటుంది, పర్వాలేదు. అంటే సమయాన్ని బాగా క్యాచ్ చేస్తారు, క్యాష్ చేసుకుంటారు కూడా. సమయంతో పాటు పరిగెడతారు. ప్రతి పనిలో అలా ఏదో మనకి సిస్టంలో కనుక కరెక్ట్గా మనం కంట్రోల్ ఆల్ట్ కొట్టినట్టు, కంట్రోల్ పీ కొట్టినట్టుగా ఇవ కరెక్ట్గా మీకు సెట్ అయిపోతుంది. అలా పర్ఫెక్ట్గా మీకు ఈరోజు కార్యాచరణ, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, అలాగే ఏదైనా సర్జరీ ఉంటే సకాలను పూర్తి చేసుకోగలుగుతారు, అనారోగ్యం నుంచి బయటపడతారు, సంపూర్ణ ఆరోగ్యవంతులు, ఆయుష్వంతులు, కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యాన్ని పొందుకోవడం, బ్యాక్లాగ్ పరీక్షలు విజయం సాధించడం, అనుకున్న చోట ఉద్యోగ లాభం, వృత్తిలో మంచి అనుకూలత, కొత్త వ్యాపార ప్రారంభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్ లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, అమ్మకాలు, కొనుగోళ్లలో లాభాలు, నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి లాభం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ మంచి లాభాలు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా అదృష్ట యోగాల పరంపర, జ్యోతిష్య పండితులకి లాభాలు, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి విశేషమైనటువంటి కానుకలు, ధనము,
శుభవార్తా శ్రవణము, గొప్ప వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభము, ప్రయాణ లాభము, భాగస్వామి వ్యాపారితో కలిసి వచ్చే అవకాశం, ఆగిపోయిన టెండర్లు మళ్ళీ పునఃప్రారంభం కావడం, ఇంతకుముందు చేసినటువంటి టెండర్లకి పనిచేసిన కాంట్రాక్ట్ పని చేసి ఉంటారు కదా, వాటికి సరైనటువంటి ధనప్రాప్తి పొందుకోవడం, ఇంట్లో ఏదైనా శుభమైనటువంటి విచారణ అంటే వివాహ సంబంధ చర్చలు కానీ, సంతాన సంబంధ శుభవార్తలు కానీ తప్పక వింటారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపల వారికి లాభం, విద్యార్థికి అనుకూలవంతమైన చోట మంచి విద్యా లాభాలు పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఎల్ఐసి మెడికల్ గృహ మణిజెంట్లకి, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాకరం, ఫార్మా సిమెంటు ఐరన్ నీటికల్ ఇసుక వ్యాపారం డోర్, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన స్థితి, ప్రశాంతమైన జీవనం, బుద్ధిబలం బాగా ఉంటుంది. ఏ పనైనా సునాయాసంగా చేసుకోవడం, రోగనాశనం, రుణమోచనం, కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, దైవ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కాస్త ఇంకా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా వాహన వేగంని కంట్రోల్ చేసుకోండి. ఏవైనా బళ్ళు కిక్ కొడుతున్నప్పుడు మీ యొక్క కిక్ రాడ్ వల్ల మీకు కుడి పాదానికి ఇబ్బంది జరిగే అవకాశం. అలాగే ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగస్తులు, ముఖ్యంగా రిజిస్ట్రేషన్ల శాఖ, ఈఎస్ఐ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, అంటే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ వాళ్ళు, పండగ ముందు మీరు లంచగొండులుగా పట్టుబడి పేపర్లో మీ ఫోటో వచ్చేట్టుగా చేసుకుంటున్నారు. కాబట్టి అటువంటి లంచాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రైవేట్ సెక్టార్లో కూడా మితిమీరినటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్, అసలు నేను ఇందులో తోపు రాలుని, నాకంటే ఎవరు దీంట్లో మంచివాడు గొప్పోడు లేడు, టీమ్ మేనేజ్మెంట్ నేనే, అసలు ఏఐ టూల్స్ నేనే వాడితే ఎవడు వాడడు, ఎస్ఏపి నాకంటే వాడు చేయలేడు, .NETలో నాకు నేనే గొప్పదాన్ని, ఈ అతి అనేది మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ఉద్యోగం బెంచ్ మీద కాదు, ఉద్యోగంలో వెంటనే తొలగించే అవకాశం. మీకు 2 నెలల శాలరీ ఇచ్చేసి ఆన్ స్పాట్ మిమ్మల్ని బయటికి వెళ్ళిపోమని చెప్తారు. అటువంటి స్థితి అంటే తీవ్రమైనటువంటి అవమానాలు పొందుకునే అవకాశం. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్న మీ యొక్క సంకల్పము నెరవేరకుండా పోతుంది. కాబట్టి కాస్త ఓపిక, ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుంటే, పెద్దవాళ్ళు ఒక మాట అన్నా సైలెంట్గా ఉంటే మీ ఉద్యోగం నిలబడుతుంది, లేదా నష్టాన్ని పొందుకుంటారు. ఒకవేళ మీ కోపం వచ్చి ఉద్యోగం రాజీనామా చేసినా వచ్చే 2 నెలల వరకు మీకు ఉద్యోగ అనుకూలత లేదు, అది చూసుకోండి ముందుగా. లేదంటే ఇప్పుడు నేను రిజైన్ చేస్తే 2 నెలల తర్వాతనే నాకు ఉద్యోగం వస్తుంది, ఆ 2 నెలల లోపల నేను తీసుకోగలుగుతాను, లేదు, ఈ వారంలో కనుక ఈ రోజున మీరు కనుక రిజైన్ చేస్తే 2 నెలల తర్వాత మీరు ఇంటర్వ్యూలు మొదలవుతాయి, అది చూసుకోండి ఫస్ట్. అంటే ఆల్మోస్ట్ మీకు నవంబర్లో ఇంటర్వ్యూ ప్రారంభం అవుతాయి, అంటే జనవరిలోనో డిసెంబర్లోనో జాయిన్ అవ్వమంటాడు. అంటే దాదాపు 1-2 నెలలు మీరు శాలరీ లేకుండా ఉండాల్సి వస్తుంది, అది మంచిది కాదు, జాగ్రత్త. అలాగే ఇక కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో, మత్స్యకారులు, రొజలు చేపలు చెల్ల వారికి, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను, ఫార్మా సిమెంటు ఐరన్ నీటికల్ ఇసుక వ్యాపారంలోను నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఎల్ఐసి మెడికల్ గృహ మణిజెంట్లకు నష్టాలు, రైతన్న మోసపోయే అవకాశం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి నష్టాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారాలు, అలాగే మద్యపాన సంబంధ వ్యాపారాలు తనిఖీ అధికారుల చేత మీ వ్యవస్థలు మూతపడిపోతాయి, జాగ్రత్త. కన్సల్టెన్సీని ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరోని తప్పుడు సమాచారం వచ్చే అవకాశం. మరి స్వామి జాగ్రత్తగా ఉండని చెప్పారు. మీరు ఇంటి వాళ్ళు చెప్పిన మాట వింటే సుఖము, సంతోషం. ఉద్యోగంలో పై అధికారుల మాట వింటే ఉద్యోగ లాభం. అనవసర వేగాన్ని కంట్రోల్ చేసుకోకపోతే, అంటే వేగాన్ని కంట్రోల్ చేసుకుంటే ప్రమాదం నుంచి బయటపడడం. అలాగే నిదానంగా ఉండడం వల్ల, జాగ్రత్తగా ఉండడం వల్ల ధనయోగం. పెద్దవాళ్ళని అనుసరించడం వల్ల ధనధాన్య వృద్ధి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకపోతే లాభం. లాటరీలకి, జూదానికి దూరంగా ఉంటే శుభయోగం. అంటే ఇవాళ మీకు నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ ఫలితాలు. ఇలా నేను చెప్పినవి ఫాలో అవ్వండి, ధన నష్టం ఉండదు, ఉద్యోగ లాభం ఉంటుంది, సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, సోదర మైత్రి ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయిగా. మరి దీని జాతకం అంటే ఇదే అనమాట. మీకు చెప్పేటువంటి విషయాలు కటువుగా ఉన్నా పరోక్షంగా మీకు మంచి కలగడం కోసం చేసే ప్రయత్నం. మీరు చెప్పేవంతా కూడా వింటే భయం వేస్తుందండి. మందు కొడతావు, లివర్ పాడవుతుంది, డాక్టర్ చెప్పేది అదే మాట, పోలీసులు చెప్పే అదే మాట, ఒరే మందు కొట్టి నువ్వు బండి నడిపితే ఆరోగ్యం పాడైపోతుంది, ఇంకొకరికి ప్రమాదం కలుగుతుంది, పోలీసు చెప్పే అదే. కోర్టుకు వెళ్తే కోర్టులో అదే, నువ్వు తప్పు చేసావు కాబట్టి శిక్ష. అంటే నువ్వు ఆల్రెడీ నీ కడుపులో ప్రాబ్లం, నీ వల్ల నీకు యాక్సిడెంట్ అయింది, నువ్వు 2 రోజులు హాస్పిటల్లో ఉన్నావు, ఆ కోర్టుకు వెళ్తే కోర్టులో మళ్ళీ ఒక వారం రోజులు జైలు శిక్ష. అంటే 3 రకాల ప్రాబ్లమ్స్ నీకే ఉంటాయి. ఇది మేము మందు కొడితే మంచిది కాదు, ప్రమాదం అని చెప్తే మీరు భయపెడుతున్నారు మమ్మల్ని మీరు జాతకాలు చెప్తున్నారా, మీ వైపు తిప్పుకోవడం ప్రయత్నం చేస్తున్నారా? నేను నా వైపు తిప్పుడు నాకు వచ్చేది ఏముంది అక్కడ, ఆ తలకాయ ఏముంటుంది అక్కడ వచ్చేది నాకు?
ఇవాళ రోజుల్లో 25,000 మంది చూసినా మాకు ఒక $2 రావట్లేవు, 50,000 మంది చూసినా ఒక $5 మాకు రావట్లేవు. ఆ విషయం యూట్యూబర్స్ అందరికీ తెలుసు ఆ విషయం. కానీ చదువుకున్న మీ దీంట్లో కనీసము మనకు ఉన్నదాన్ని తెలిసిన విషయాన్ని 10 మంది చెప్పుదాము అన్నటువంటి భావన. మేము కూడా మిమ్మల్ని మోటివేషన్ చేస్తున్నాం అంతవరకు. అది తెలుసుకునే ప్రయత్నం చేయండి. అంత తప్ప మా గురించి తప్పుడుగా మాట్లాడేటువంటి స్థాయి మీకు లేదన్న విషయాన్ని గుర్తించండి. ఏదైనా సరే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత చెప్తాను. నేనైతే అలాగే చెప్తాను. చదువుకున్న తర్వాతనే పుస్తకంలో ఉన్న విషయాన్ని చదువుకొని దాన్ని ఆచరణ యోగ్యంగా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు మాట్లాడే ప్రయత్నం చేయాలి. తప్పుగా అనుకోవద్దు. ఈ రాశి వారికి వ్యతిరేక ఫలితాలు మరి ఏం చేయాలి? గొడుగు దానం, అన్నదానం, వస్త్రదానం, బుధగ్రహ జపం, అలాగే మీరు హయగ్రీవ అష్టోత్తరం చదువుకోవడం, తదుపరి మీరు విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకపోవడం, అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండడం, విదేశీ ప్రయాణం చేయకపోవడం, భగవద్గీత పారాయణం 3 నుంచి 9 అధ్యాయాలు చదవండి. ప్రశాంతంగా ఉంటుంది, కార్యాచరణ తెలుస్తుంది. అలాగే ఉదయం 7 గంటల నుంచి 8 గంటల 39 నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు బ్రహ్మాండంగా ఉంది. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఉద్యోగ లాభాన్ని, విద్యా లాభాన్ని, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం. ఎల్ఐసి మెడికల్ గృహిణి జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఈవెంట్ ఎమ్మెన్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లు వారికి అభివృద్ధి. విదేశాల్లో స్వదేశంలో విద్యాలాభం, ఉద్యోగ లాభం, వ్యాపార లాభం, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపార భాగస్వామితో అనుకూలమైన శుభయోగం. అలాగే జీవిత భాగస్వామితో కూడా సుఖము, సంతోషము, ఆనందం, ఐశ్వర్యం, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి, గొప్ప వ్యక్తులతో పరిచయం, పెద్దవాళ్ళ యొక్క అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, కన్సల్టెన్సీ ఆధారపడి ఉద్యోగాన్ని పొందుకోవడం, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినడం, కృత్రిమ సంతానాన్ని పొందుకునే అనుకూలత ఉంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోనూ అభివృద్ధి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వైపు లాభాలు. ఎల్ఐసి మెడికల్ గృహిణులకు ముఖ్యంగా టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడవచ్చు. ఉద్యోగ లాభం, విద్యా లాభాన్ని పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకోవచ్చు. ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అదృష్ట యోగం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినిపదాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలత. యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకునే అవకాశం. సాహసంతో నిర్ణయాలు తీసుకోవడం, ధైర్యము, సాహసం. రాజకీయ రంగాల అభివృద్ధి, కళాకాల, క్రీడా లాభాలు పొందుకోవచ్చు. జ్యోతిష్య పండితులు కూడా మంచి రివార్డులు అందుకునే అవకాశం. ఈరోజంతా సుఖము, సంతోషంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు, ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, శుభవార్తా శ్రవణం, గృహయోగము, స్థల లాభము, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడము, స్థిరాస్తులు అమ్మకాలు, కొనుగోలు లాభాలు, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, సత్సంగత్వము, ధార్మిక కార్యక్రమాలు చేయడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, అనుకున్న చోట ఉద్యోగాన్ని పొందుకోవడం, బదిలీలు కూడా మీకు అనుకూలంగా ఉండడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహిణి జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, మత్స్యకారులకి, రొజలు, చేపలు చెల్లె వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభం. ఎల్ఐసి మెడికల్ గృహిణి జంటలకి అభివృద్ధి పొందుకునే శుభతరుణం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభం. వివాహ యోగం, సంతాన యోగం, ధనలాభం, సువర్ణాభరణ ప్రాప్తి, చాలా మంచి ప్రశాంతమైన జీవనం, అప్పుల బాధ నుంచి విముక్తులవ్వడం, లోన్ సౌకర్యాన్ని పొందుకునే శుభతరం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టాన్ని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి భాగ్యలాభము, అంటే ఈ రోజంతా కూడా పుణ్యబలం బాగా ఉంది. భాగ్యవంతమైన స్థితి, ధనభాగ్యము, రుణభాగ్యము, వివాహ భాగ్యము, సంతాన భాగ్యాన్ని పొందుకునే అవకాశం. విడిపోదామనుకున్నటువంటి భార్యాభర్తలు కూడా శాశ్వతమైనటువంటి కలయికతో ముందడుగు వేసే అవకాశం. పునర్వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకోబోతున్నారు. తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు. కృత్రిమ సహజ సంతాన ప్రాప్తి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. ఎల్ఐసి మెడికల్ గృహిణి జంటలకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో
లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు. ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో అనుకూలత, అలాగే కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యే సూచనలు కనబడుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాలు, విద్యాలాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం, ధన ప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెల్లు వారి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అదృష్టాది శుభయోగ. ఈ రోజంతా చాలా మంచి ఆనందయుగంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి 11 గంటల వరకు కాస్త మౌనంగా ఉండండి చాలు. పూర్తి మౌనం. ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడుకుండండి. ముందు రోజే చెప్పేయండి, నేను మౌనంగా ఉన్నాను, ఇవాళ నేను జరిగినటువంటి సమస్యలన్నీ కూడా 11 తర్వాత మీకు ప్రశాంతంగా అనుకూలంగా మారే అవకాశం. మీరు తీసుకున్న నిర్ణయాలు అంటే 11 తర్వాత మీరు తీసుకున్న నిర్ణయాలు లాభాన్ని కలిగిస్తాయి. ప్రశాంతంగా ఆలోచించే అవకాశం ఉంటుంది. 11 గంటల వరకు మీరు దుర్గాదేవి అష్టోత్తరాన్ని, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనని, అలాగే మీరు భగవద్గీత 6 నుంచి 11 అధ్యాయాలు చదవండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఇక 11 లోపల కొద్దిగా నెగిటివ్ ఉంది. 11 తర్వాత వృత్తి, ఉద్యోగాదుల లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంటు, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం అభివృద్ధి, విద్యార్థులకి లాభాలు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో ముఖ్యంగా విదేశాల్లో ఎక్స్టెన్షన్ చేసే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి చాలా మంచి లాభాలు ఉన్నాయి. సత్సంగతో ఉంటుంది. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యా లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ అనుకూలత. సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి లాభాలు, అంటే పదవి లభించే అవకాశం. కళాకారుల, క్రీడాకారులకి విదేశాల్లో, స్వదేశంలో కళా, క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశం. మంచి వ్యక్తిత్వము, మంచి మాట తీరు, 10 మందిలో మీకు గౌరవాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకోగలిగే శుభయోగాలుగా కనబడుతోంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి ధనధాన్య వృద్ధి, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, రోగనాశనం, వస్తువాహన సౌలభ్యం లాంటివి పొందుకునే అవకాశం ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా లాభాలు కలిగి ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ప్రశాంతతకి మారుపేరుగా చెప్పవచ్చు. చాలా ఆకర్షణీయమైనటువంటి బహుమానాలు అందుకోవడం, వృత్తి, ఉద్యోగాల అభివృద్ధి, నూతన ఉద్యోగ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి. నూతన వస్తు వాహన ప్రాప్తి, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో ఆర్థిక అభివృద్ధి పొందుకోవచ్చు. రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవచ్చును. వృత్తి, ఉద్యోగాదుల్లో, విద్యలో రాణింపు ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకు కూడా మంచి లాభాలు పొందుకునే శుభతరుడు. ఇదంతా కూడా మీకు సుఖము, సంతోషము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, వ్యాపార లాభము, భాగస్వామితో అనుకూలత, కుటుంబపరమైనటువంటి శుభయోగాలు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6, 4 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.